Hello everyone, welcome to Learn Will Pro NEET Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం యానిమల్ కింగ్డమ్ చాప్టర్లోని నిడేరియా అండ్ టినోఫోరా ఫైలమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇది వరకు మనకి సీలెంట్రేటా అని చెప్పి సెపరేట్ ఫైలం ఉండేదన్నమాట. దీనిలో ఏంటంటే నిడేరియన్ స్పీషీస్ని అలాంగ్ విత్ టినోఫోరా ఈ రెండింటినీ కూడా కలిపేసి కామన్గా ఒకటే ఫైలం కింద సీలెంట్రేటా అని చెప్పి అనేవారు అనమాట. తర్వాత ఈ రెండింటిని సెపరేట్ చేశారు. వాటిలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చూసి రెండు సెపరేట్గా ఉన్నాయి, రెండు వేరువేరుగా ఉన్నాయి, ఒకలా లేవని చెప్పి అప్పుడు రెండు ఫైలమ్స్ కింద నిడేరియా కింద అండ్ టినోఫోరా కింద సెపరేట్ చేశారనమాట. అయితే దానిలో ఫస్ట్ మనం నిడేరియన్స్ గురించి చూసుకుంటే ఇందులో నిడేరియాలో ఉన్న స్పీషీస్ అన్నీ కూడా ఏంటంటే ఆక్వాటిక్ స్పీషీస్ ఉంటాయన్నమాట. అంటే ఓన్లీ అవి వాటర్లోనే ఉంటాయి, ల్యాండ్ మీద మనకి ఎలాంటి నిడేరియన్స్ కనపడవు. ఇవి మోస్ట్లీ మెరైన్లోనే కనిపిస్తాయి. అంటే మనకి ఫ్రెష్ వాటర్లో కూడా నిడేరియన్స్ అనేవి కనిపిస్తాయి, బట్ మోస్ట్లీ మెరైన్లో కనిపిస్తాయి. సీ వాటర్లో మనకి ఎక్కువగా నిడేరియన్స్ కనిపిస్తాయి. ఇవి ఏంటంటే సెసైల్ ఉంటాయి అన్నమాట. సెసైల్ అంటే ఒక సబ్స్ట్రేటమ్కి అంటే రాక్ కానీ లేదంటే నేల మీద కానీ ఏదైనా ఆర్గానిజం మీద కానీ అలాగా అటాచ్ అయిపోయి ఇంకా దానికి ఫిక్స్ అయిపోయి ఉండిపోతాయి అన్నమాట. కదలకుండా ఒక చోటే ఉండిపోతాయి. సో అలా అయినా ఉండొచ్చు. అంటే కొన్ని ఫామ్స్ అలా ఉంటాయి, కొన్ని ఫ్రీగా స్విమ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రీగా వాటర్లో అనేది స్విమ్ చేసుకుంటూ ఉంటాయి. కొన్ని ఏమో సెసైల్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇవి వీటిలో మనం రేడియల్ సిమెట్రీ అనేది చూస్తామన్నమాట. రేడియల్ సిమెట్రీ అంటే చెప్పాను కదా, ఆర్గానిజంని మనం ఏ ప్లేన్లో కట్ చేసినా మనకది 2 ఈక్వల్ హాఫ్స్ కింద ఫామ్ అయితే సెంట్రల్ యాక్సిస్ నుంచి పాస్ అవుతూ ఏ యాక్సిస్ ఏ ప్లేన్లోంచైనా మనం కట్ చేసినా కూడా మనకి 2 ఈక్వల్ హాఫ్స్ కింద అది డివైడ్ అయితే దాన్ని మనం ఏమంటాం, రేడియల్ సిమెట్రీ అంటాం అన్నమాట. సో ఆ రేడియల్ సిమెట్రీ మనకి నిడేరియన్స్లో కనిపిస్తుంది సిమెట్రీలో చూసుకుంటే. అయితే వీటికి ఫస్ట్ నిడేరియా అని ఎందుకు పేరు పెట్టారంటే ఈ నిడేరియన్స్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందన్నమాట. వీటిలో ఏంటంటే కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి కనిపిస్తాయి మనకి. నీడోబ్లాస్ట్స్ నీడోసైట్స్ అని చెప్పి స్పెషల్ సెల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఆ నీడోబ్లాస్ట్స్ నుంచి ఈ నిడేరియా అనే నేమ్ వచ్చింది. సో ఇవి ఏంటంటే స్టింగింగ్ క్యాప్స్యూల్స్లా ఉంటాయి అన్నమాట. ఈ నీడోబ్లాస్ట్స్లో స్టింగింగ్ క్యాప్స్యూల్స్ ఉంటాయి. స్టింగింగ్ క్యాప్స్యూల్స్ అంటే ఏంటి, వేరే ఆర్గానిజం కుట్టడానికి స్టింగ్ చేయడానికి క్యాప్స్యూల్స్ టైప్లో ఉంటాయన్నమాట. వాటిని నిమాటోసిస్ట్స్ అని కూడా అంటాం. అయితే ఇలాంటి నీడోబ్లాస్ట్స్ నీడోసైట్స్ ఉంటాయి కాబట్టి దీనికి నిడేరియా అని నేమ్ పెట్టారనమాట. ఈ నీడోబ్లాస్ట్స్ అవి ఎక్కడుంటాయంటే వాటి యొక్క టెంటికల్స్ బాడీ మీద మనకి ఏంటంటే నిడేరియాలో టెంటికల్స్ కనిపిస్తాయి ఇలాగా. సో ఆ టెంటికల్స్ మీద మనకి ఈ నీడోబ్లాస్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ నీడోబ్లాస్ట్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అని అంటే యాంకరేజ్, అంటే ఒక సబ్స్ట్రాటమ్కి అటాచ్ అవ్వడానికి కానీ వేరే ఆర్గానిజం మీద అటాచ్ అవ్వడానికి కానీ యాంకరేజ్ అంటే పట్టుకుని ఉండడానికి, దానికి ఫిక్స్ అయిపోయి ఉండడానికి, పట్టుకుని ఉండడానికి దృఢంగా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట నీడోబ్లాస్ట్స్. తర్వాత ఇవి ఏంటంటే డిఫెన్స్కి యూజ్ అవుతాయి. డిఫెన్స్ అంటే వేరే యానిమల్స్ ఏమైనా వచ్చి వీటి మీద అటాక్ చేస్తున్నాయి అనుకోండి, సో అప్పుడు దాని నుంచి కాపాడుకోవడానికి డిఫెన్స్గా కూడా ఈ నీడోబ్లాస్ట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత ప్రేని క్యాప్చర్ చేసుకోవడానికి, అంటే వేరే ప్రే ఉంటుంది కదా దాని ఎరని అది పట్టుకుని తినడానికి అన్నమాట. ప్రేని క్యాప్చర్ చేసి ఫుడ్ కింద తినడం కోసం ఈ నీడోసైట్స్ అనేవి ఆర్ నీడోబ్లాస్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. యాంకరేజ్ కోసం, డిఫెన్స్ కోసం అండ్ ఆల్సో ఫుడ్ కోసం, క్యాప్చరింగ్ ఆఫ్ ప్రే కోసం కూడా మనకి ఏంటంటే ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో అవి ఎలా ఉంటాయి చూడడానికనంటే ఇలా కనిపిస్తాయి వీటిల్లో. సో ఇలా పౌచెస్ ఇలా ఉండి దీనిలో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఈ క్యాప్స్యూల్లా ఉంది కదా, ఈ క్యాప్స్యూల్ని నీడోబ్లాస్ట్ అంటాం. దానిలో న్యూక్లియస్, ఈ మజిల్ ఫైబ్రిల్స్ లాంటివి ఉంటాయి. తర్వాత ఏమో థ్రెడ్ ఇలా పైకి ఇలా థ్రెడ్లా వస్తుందా, థ్రెడ్కి కాయిల్ లోపల కాయిల్ అయిపోయి కాయిల్డ్ థ్రెడ్ ఉంటాయి, చిన్న చిన్న బార్బ్స్ ఉంటాయి. తర్వాత లాసోస్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది, పైన ఓపర్క్యులం. ఇక్కడేమో నీడోసిల్ బార్బిక్యూల్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. పైన షాఫ్ట్ ఆర్ బట్ అనేది ఉంటుంది.
తర్వాత ఇది లోపల ఇంటర్నల్గా చూసుకుంటే ఇలా ఉంటుంది. దాని బయట వైపు చూసుకుంటే ఇలా బయటకి ఒక థ్రెడ్ లాంటి స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. నిమాటోసిస్ట్స్ ఉంటే దానికి ఇలాగ టెంటికల్స్ లాగా ఇలాగ స్టింగ్స్ లాగా బయటకు వస్తాయి అన్నమాట. ఇది ఈ మొత్తం స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే నీడోబ్లాస్ట్స్ ఆర్ నీడోసైట్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అయితే ఇది చెప్పాను కదా, యాంకరేజ్ కోసం, డిఫెన్స్ మెకానిజం కోసం, అండ్ ఆల్సో వేరే ప్రేని అంటే వేరే ఆర్గానిజమ్స్ని చంపి తినడం కోసం, వాటన్నిటి కోసం కూడా ఈ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట నిడేరియాకి. సో ఇలాంటి స్పెషలైజ్డ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అంటే ఇప్పుడు మనకి ముందు ఏం చెప్పాను, సీలెంట్రేటా అనే దాంట్లో ఈ మొత్తం అన్ని ఆర్గానిజమ్స్ రేడియల్ సిమెట్రీ, కామన్ సిమ్టమ్స్ చూసి రేడియల్ సిమెట్రీ, డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్, రేడియల్ సిమెట్రీ, సో ఇలాగ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసి వాటన్నిటిని ఒకటే ఫైలం కింద సీలెంట్రేటా కింద పెట్టారు. తర్వాత ఇలా వాటి ఇంటర్నల్ క్యారెక్టర్స్ చూసుకుని అంటే ఇంకా డీప్గా చూసుకుంటే ఇలాగ కొన్నిట్లో నీడోసైట్స్ కనిపించాయి అన్నమాట. ఇలాంటి ఇప్పుడు నేను చెప్పాను కదా నీడోసైట్స్ అనేవి, ఈ నీడోసైట్స్ కనిపించాయి. సో అలా నీడోసైట్స్ ఉన్న వాటన్నిటిని నిడేరియా కింద, వేరే క్యారెక్టర్స్ ఉన్న వాటిని టినోఫోరా కింద సెపరేట్ చేశారనమాట. ఇది యూనిక్ ఫీచర్ వీటిల్లో. అయితే వీటి యొక్క బాడీలో సెంట్రల్ క్యావిటీ ఉంటుంది కదా, అంటే బయటేమో గట్ వాల్ ఉంటుంది, బయట బాడీ వాల్ ఉంటుంది ఎక్టోడర్మ్, లోపల ఎండోడర్మ్. డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ కదా వీటికి, అంటే 2 లేయర్స్ ఉంటాయి జర్మ్ లేయర్స్లో. బయటేమో ఎక్టోడర్మ్ ఉంటుంది, లోపలేమో ఎండోడర్మ్ ఉంటుంది. వీటి మధ్యలో అనేది మనకి ఏంటంటే మీసోగ్లియా ఉంటుంది, అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ సెల్స్ అన్నమాట. కంప్లీట్ సెల్స్ కింద, టిష్యూ కింద అవి డెవలప్ అవ్వకుండా ఉంటాయి. అయితే వాటి లోపల ఏదైతే గట్ ఉంటుందో ఈ మధ్యలో గట్ వాల్ ఆర్ ఎండోడర్మ్ అనేది లైన్ చేస్తూ లోపల మనకి ఏంటంటే ఒక క్యావిటీ లాంటిది ఉంటుందన్నమాట. ఇది మన యాక్చువల్ సీలం కాదు, దీన్ని ఏమంటారు గట్ అనమాట. ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుందో వీటికి ఎలా ఉంటుందంటే గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే డైజెషన్కి అండ్ నర్వ్స్ సర్క్యులేషన్ మొత్తం అంతా హోల్ ప్రాసెస్ అంతా కూడా ఈ క్యావిటీలోనే జరుగుతుంది. సో అలా సెంట్రల్ క్యావిటీ అనేది వీటిల్లో కనిపిస్తుంది. అండ్ వీటికి ఏంటంటే ఈ ఎంటైర్ వాస్క్యులర్ క్యావిటీకి ఏంటంటే సింగిల్ ఓపెనింగ్ ఉంటుందన్నమాట. దాన్ని మౌత్ అంటాము. అది హైపోస్టోమ్ మీద మనకి సింగిల్ మౌత్ అనేది ఉంటుంది. దీని నుంచే మనకి ఫుడ్ లోపలికి తీసుకుంటుంది ఆర్గానిజం, అండ్ వేస్ట్ మెటీరియల్స్ని బయటకు కూడా దీని నుంచి బయటకు పంపుతుంది అనమాట. ఓన్లీ సింగిల్ ఓపెనింగ్ అనేది మనకి దీనిలో కనిపిస్తుంది. అండ్ దీనిలో డైజెషన్ చూసుకుంటే ఎక్స్ట్రా సెల్యులర్ అండ్ ఆల్సో ఇంట్రాసెల్యులర్ 2 రకాలుగా కూడా మనకి డైజెషన్ అనేది జరుగుతుంది. ఎక్స్ట్రా సెల్యులర్ అంటే ఏంటి, ఇప్పుడు సెల్ ఉంది కదా, సెల్ బయట జరిగితే దాన్ని ఎక్స్ట్రా సెల్యులర్ అని చెప్పి అంటాం అనమాట. ఎక్స్ట్రా అంటే బయట, సెల్యులర్ అంటే సెల్. సో సెల్కి బయట జరుగుతుంది కాబట్టి దాన్ని ఎక్స్ట్రా సెల్యులర్ అంటాం. అండ్ ఆల్సో ఇంట్రాసెల్యులర్, ఇంట్రా అంటే సెల్ లోపల అని అర్థం. అంటే సెల్ లోపల కనుక మన డైజెషన్ జరిగితే దాన్ని ఇంట్రాసెల్యులర్ అంటాం, సెల్ బయట జరిగితే ఎక్స్ట్రా సెల్యులర్ అంటాం. సో నిడేరియన్స్లో మనకి సెల్ బయట జరుగుతుంది, సెల్ లోపల కూడా మనకి డైజెషన్ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత నిడేరియన్స్లో ఏంటంటే కొన్ని నిడేరియన్స్లో కొరల్స్ అనేవి ఉంటాయన్నమాట. నిడేరియన్స్ వీటిల్లో ఏమవుతుంది అంటే వాటికి ఒక స్కెలిటన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మన బాడీకి ఎలా అయితే మన బాడీలో బోన్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఈ కొరల్స్లో ఏంటంటే కాల్షియం కార్బోనేట్ తోటి ఒక స్కెలిటన్ అనేది కనిపిస్తుంది అనమాట. నిడేరియన్స్లో కొన్ని నిడేరియన్స్ లైక్ కొరల్స్లోనే మనకి ఇలా కనపడుతుంది అనమాట. అయితే ఈ నిడేరియన్స్కి ఏంటంటే జనరల్గా వీటి లైఫ్ సైకిల్లో 2 ఫామ్స్లో ఉంటాయన్నమాట. ఇవి 2 రూపాల్లో మనకి నిడేరియన్స్ అనేవి కనిపిస్తాయి. పాలిప్ ఫార్మ్లో కనిపిస్తుంది, మెడ్యూసా ఫామ్లో కనిపిస్తుంది అనమాట. 2 డిఫరెంట్ ఫామ్స్. ఇప్పుడు పాలిప్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. పాలిప్ అనేది సెసైల్, అంటే చెప్పాను కదా నేను సబ్స్ట్రేటమ్కి అటాచ్ అయిపోయి ఇంక కదలకుండా జీవితాంతం ఇంకా దానికి అటాచ్ అయిపోయి ఉంటుంది, దాన్ని సెసైల్ అంటాం. సో పాలిప్స్ అన్నీ కూడా ఏంటంటే సెసైల్గా ఉంటాయి అండ్ సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఇలాగా సిలిండర్స్ లాగా సిలిండ్రికల్ షేప్లో టెంటికల్స్ తోటి ఉంటాయి అన్నమాట. సబ్స్ట్రేటమ్కి అటాచ్ అయిపోయి సెసైల్ ఉంటాయి పాలిప్ ఫామ్స్ అన్నీ కూడా. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి అంటే హైడ్రా వస్తుంది, అడామ్సియా వస్తుంది, ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్గా వస్తాయి అన్నమాట. తర్వాత
మెడ్యూసా ఫామ్ అంటాం. మెడ్యూసా ఫామ్ అనేది ఏంటంటే ఒక అంబ్రిల్లా షేప్ మనకి ఏదైతే జెల్లీ ఫిష్ ఉంటుందో, సో ఆ జెల్లీ ఫిష్ ఇలా ఉంటుంది కదా అంబ్రెల్లా షేప్లో, సో అలా అంబ్రెల్లా షేప్ తోటి ఏంటంటే ఇవి మనకు కనిపిస్తాయి అన్నమాట మెడ్యూసా ఫామ్స్. ఇవి ఫ్రీ స్విమ్మింగ్ ఉంటాయి అన్నమాట, వాటర్లో ఒక చోట ఉండకుండా అది హ్యాపీగా స్విమ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట ఈ మెడ్యూసా ఫామ్స్ అని. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, జెల్లీ ఫిష్ ఆరిలియా ఎగ్జాంపుల్ కింద ఇస్తామన్నమాట. సో వాటి ఏంటి స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి, పాలిప్ ఇలా ఉంటుంది అంటే సెడెంటరీగా ఒక చోట సబ్స్ట్రేటంకి అటాచ్ అయిపోయి సిలిండ్రికల్ బాడీ తోటి ఉంటుంది. వేరాజ్ మెడ్యూసా ఫామ్స్ ఏంటంటే ఇలాగ అంబ్రెల్లా షేప్ తోటి టెంటికల్స్ తోటి ఇలాగ ఫ్రీ స్విమ్మింగ్ ఉంటాయన్నమాట. ఈ రెండిట్లో మనం చూసుకుంటే రెండిట్లో కూడా మనకి ఏంటంటే సెంటర్లో ఈ బయట ఏదైతే ఉందో ఆ బయటని ఎపిడర్మిస్ బయట లేయర్ ఏదైతే ఉందో అది ఎక్టోడర్మ్. ఈ రెండిటికి ఎక్టోడర్మ్ ఉంది. అండ్ లోపల వాల్ ఉంది, ఏంటి గట్ వాల్ ఉంది, ఎండోడర్మ్. ఆ ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో మనకి మీసోగ్లియా అనేది కనిపిస్తుంది అనమాట. ఈ లేయర్ని మీసోగ్లియా అంటాం. సో ఆ లేయర్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ మధ్యలో ఏదైతే ఇది ఎక్టోడర్మ్ ఎండోడర్మ్కి మధ్యలో మనకి ఏంటంటే మీసోగ్లియా అనే లేయర్ మనకి కనిపిస్తుంది. వాటి లోపల ఎండోడర్మ్ లోపల ఏంటంటే మనకి గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ, ఇది గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ అనమాట. సో గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ అనేది ఉంటుంది. వీటికి ఏంటంటే వాటికి సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది, హైపోస్టోమ్ దగ్గర సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగే మనకు బోత్ మౌత్ కింద యానస్ కింద, అంటే ఫుడ్ లోపలికి తీసుకోవడానికి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఆర్ వేస్ట్ మెటీరియల్ బయటకు పంపడానికి కూడా ఆ సింగిల్ ఓపెనింగ్, రెండిటికి కూడా ఈ సింగిల్ ఓపెనింగ్ నుంచే మనకి ఉంటుందన్నమాట. దాన్ని మనం మౌత్ అంటాము వీటిల్లో. సో వీటికి ఏంటంటే వీటికి ఓపెనింగ్ దగ్గర మనకి చిన్న చిన్న టాంటికల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఆ టాంటికల్స్ దగ్గర మనకి ఏదైతే ఈ నీడోబ్లాస్ట్ సెల్స్ ఏవైతే అన్నామో అవన్నీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట ఈ టెంటికల్స్ దగ్గర. సో ఇవాటి స్ట్రక్చర్ అన్నమాట. అయితే మనకి జనరల్గా ఏదైతే నిడేరియా ఉంటాయో నిడేరియాలో క్లాసెస్ ఉంటాయన్నమాట. జనరల్గా మెయిన్గా చూసుకుంటే 4 క్లాసెస్ అనేవి మనకి నిడేరియాలో కనిపిస్తాయి అన్నమాట. సో ఆ 4 ఏంటంటే ఫస్ట్ది హైడ్రోజోవా, రెండోదేమో స్కైఫోనోజోవా, థర్డ్ది యాంథోజోవా, ఫోర్త్ది అంటే క్యూబోజోవా. సో ఈ 4 క్లాసెస్ అనేవి మనకి ఏంటంటే నిడేరియన్స్లో కనిపిస్తాయి అన్నమాట. సో దీనిలో మనం చూసుకుంటే అంటే వీటిలో ఉండే యానిమల్స్ మనం వాటి అంటే అవి మనకి ఏమన్నాం మనం పాలిప్ ఫామ్లోనూ కనిపిస్తే మెడ్యూసా ఫామ్లో కూడా కనిపిస్తాయి అన్నాం కదా నిడేరియన్స్. సో దీనిలో పాలిప్ ఫామ్లో ఉన్నాయా, మెడ్యూసా ఫామ్లో ఉన్నాయా, లేకపోతే దేనిది మెజారిటీ ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనకి 4 క్లాసెస్ కింద డివైడ్ చేస్తామన్నమాట నిడేరియన్స్ని. సో దానిలో ఫస్ట్ ఏదైతే మనకి హైడ్రోజోవన్స్ ఉన్నాయో దానిలో ఏంటి మనకి బోత్ 2 కనిపిస్తాయి. ఏంటవి పాలిప్ ఫామ్స్ కనిపిస్తాయి, మెడ్యూసా ఫామ్స్ కూడా మనకి హైడ్రోజోవన్స్లో కనిపిస్తాయి అన్నమాట. బట్ వీటి యొక్క లైఫ్ సైకిల్లో ఏంటంటే మనకి ఇది హైడ్రోజోవన్స్లో ఉండే యానిమల్స్లో ఏంటంటే నిడేరియన్స్లో పాలిప్ ఫామ్ కనిపిస్తుంది, మెడ్యూసా ఫామ్ కనిపిస్తుంది. బట్ పాలిప్ ఫామ్ అనేది డామినెంట్గా ఉంటుందన్నమాట. ఈ హైడ్రోజోవన్స్ అన్నిటిలో కూడా ఏంటంటే పాలిప్ ఫామ్ అనేది డామినెంట్గా ఉంటుంది. పాలిప్ మెడ్యూసా 2 ఉంటాయి, బట్ పాలిప్ అనేది ఏంటంటే డామినెంట్గా ఉంటుంది. సో ఎక్కువ ఫామ్స్ అనేవి సెసైల్గా మెరైన్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మెరైన్లో ఫ్రెష్ వాటర్లో 2 కనిపిస్తే మనకి ఏంటంటే సెసైల్ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట హైడ్రోజోవన్స్లో. తర్వాత సెకండ్ క్లాస్ చూసుకుంటే స్కైఫోజోవన్స్. సో స్కైఫోజోవన్స్లో ఏంటంటే
స్కైఫోజోవన్స్ అనమాట. సో ఈ స్కైఫోజోవన్స్లో ఏంటంటే మనకి ఎక్కువగా మనకి ఓన్లీ మెడ్యూసా ఫామ్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. పాలిప్ ఫామ్స్ అనేవి కనిపించవు. డామినెంట్ ఫేస్ అనేది మెడ్యూసా ఫామ్స్ అనేవి కూడా స్కైఫోజోవన్స్లో కనిపిస్తాయి. దీనిలో ఉన్న వాటిని మనం ఏమంటామంటే ట్రూ జెల్లీ ఫిషెస్ అని చెప్పి అంటాం అనమాట. ఈ స్కైఫోజోవన్స్లో ఉన్న వాటన్నిటిని మనం ఏమంటామంటే ట్రూ జెల్లీ ఫిషెస్ అని చెప్పేసి అంటాం అనమాట. మెడ్యూసా ఫామ్ అనేది డామినెంట్గా ఇది ఒకటే కనిపిస్తుంది స్కైఫోజోవన్స్లో. తర్వాత యాంథోజోవన్స్లో ఏంటంటే పాలిప్ ఫామ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓన్లీ పాలిప్స్ మాత్రమే మనకి యాంథోజోవన్స్లో ఉంటాయి. సో అవి సెసైల్గా ఉంటాయి అన్నమాట. ఆ పాలిప్స్ కూడా ఏంటంటే సెసైల్గా ఉంటాయి. అండ్ పాలిప్ ఫామ్స్ ఉన్నవన్నీ కూడా అంటే వాటి లైఫ్ స్టైల్లో అంటే యాంథోజోవన్ క్లాస్లో పెట్టిన ఏదైతే నిడేరియన్స్ ఉంటాయో వాటి లైఫ్ స్టైల్లో ఓన్లీ అంటే వాటి లైఫ్ సైకిల్లో ఓన్లీ పాలిప్ ఫామ్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. అలాంటివన్నీ యాంథోజోవన్స్లో మనం పెట్టుకుంటాం. తర్వాత ఏంటంటే క్యూబోజోవన్స్లో మెడ్యూసా ఫామ్ అనేది మనకి డామినెంట్గా ఉంటుంది. బట్ వీటిల్లో ఏంటంటే మెడ్యూసా కూడా ఏంటంటే క్యూబ్ షేప్డ్ మెడ్యూసా అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇలా అంబ్రెల్లా షేప్లో ఏదైతే ఉందో అది క్యూబ్ షేప్లో మనకి కనిపిస్తుంది. సో అలా మెడ్యూసా ఫామ్ క్యూబ్ షేప్డ్లో ఉన్నవన్నీ కూడా క్యూబోజోవన్స్లోకి మనం ఇంక్లూడ్ చేస్తామన్నమాట. సో ఇది 4 క్లాసెస్: హైడ్రోజోవన్స్, స్కైఫోజోవన్స్, యాంథోజోవన్స్ అండ్ క్యూబోజోవన్స్ అనమాట. ఈ 4 క్లాసెస్ కింద నిడేరియన్స్ని డివైడ్ చేసాం. అయితే వీటిలో మనం రిప్రొడక్షన్ చూసుకుంటే అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనకి పాలిప్ ఫామ్ అని అండ్ మెడ్యూసా ఫామ్ అని 2 ఫామ్స్ చెప్పాం కదా నిడేరియన్స్లో. ఈ 2 ఫామ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఆర్గానిజం ఉంది, ఒక సర్టెన్ ఆర్గానిజం ఉంది. ఆ ఆర్గానిజం దాని లైఫ్ సైకిల్లో కొంతకాలం పాలిప్ కింద ఉంటుంది, కొంతకాలం మెడ్యూసా కింద ఉంటుంది అన్నమాట. సో పాలిప్ ఫామ్ నుంచి మెడ్యూసా ఫామ్ నుంచి అది ఆల్టర్నేట్ అవుతుంది. 2 జనరేషన్స్ని ఆల్టర్నేట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. 2 ఫామ్స్లో మనకు అది షిఫ్ట్ జరుగుతుంది కాబట్టి దాన్నే మనం ఇంకొక పేరు ఏమంటామంటే మెటాజెనసిస్ అని చెప్పేసి అంటాం అనమాట. దీన్ని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ మనకి ఏదైతే నిడేరియన్స్లో కనిపిస్తుందో దాన్ని మెటాజెనసిస్ అని అంటాం. అయితే దీనిలో పాలిప్ ఫామ్ అనేది మెడ్యూసా ఫామ్ని ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా ఫామ్ చేస్తుంది. పాలిప్ మెడ్యూసాని ఎసెక్షువల్ రిప్రొడక్షన్తో ఫామ్ చేస్తుంది. అండ్ మెడ్యూసా అనేది ఏంటంటే పాలిప్ని సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా ఫామ్ చేస్తుంది అన్నమాట. సో అలా ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. పాలిప్ ఏమో మెడ్యూసాని సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగినప్పుడు మెడ్యూసా ఫామ్ అవుతుంది పాలిప్ నుంచి. మెడ్యూసా నుంచి సెక్షువల్ రిప్రొడక్షన్ గ్యామెట్ ఫ్యూజ్ అయిన తర్వాత పాలిప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సెక్షువల్ రిప్రొడక్షన్లో. సో ఇలాగ ఆల్టర్నేట్ జరుగుతూ ఉంటాయి. వీటిని మనం మెటాజెనసిస్ అంటాం నిడేరియన్స్లో. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ దీని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ఎందులో చూడొచ్చు అంటే ఒబేలియాలా చూడొచ్చు. ఒబేలియా అనేది ఏంటి హైడ్రోజోవన్ అనమాట. చెప్పాను కదా హైడ్రోజోవన్స్ అంటే అందులో పాలిప్ ఫామ్స్ కనిపిస్తాయి, మెడ్యూసా ఫామ్స్ కనిపిస్తాయి. మోస్ట్ డామినెంట్గా పాలిప్ ఫామ్స్ అనేవి కనిపిస్తాయి. సో అందులో ఏంటంటే ఒబేలియా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీనిలో చూసుకుంటే ఇప్పుడు ఇది ఒబేలియా, అడల్ట్ ఒబేలియా. దీని నుంచి ఎసెక్షువల్ బడ్స్ అనేవి వచ్చి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా మెడ్యూసా ఫామ్ అనేది ఫామ్ అవుతుంది ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా. అయితే ఇప్పుడు ఒక మెడ్యూసా ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకొక నుంచి ఇంకొక మేల్ మెడ్యూసా వచ్చింది. ఫీమేల్ మెడ్యూసా నుంచి ఏమో ఓవమ్ రిలీజ్ చేసింది, మేల్ ఏమో స్పర్మ్ రిలీజ్ చేసింది. ఈ 2 కూడా ఫ్యూజ్ అయ్యి మనకి జైగోట్ని ఫామ్ చేస్తాయి. జైగోట్ కాస్త ఎంబ్రియో కింద మారి ఎంబ్రియో అనేది అలా డివైడ్ అయ్యి మనకి లార్వల్ స్టేజ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిడేరియన్స్ యొక్క లార్వా ఏంటంటే నిడేరియన్స్ అనేది ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనమాట. అంటే వాటి యొక్క డెవలప్మెంట్ ఏంటంటే డైరెక్ట్గా ఎంబ్రియో నుంచి అడల్ట్ ఫామ్ అనేది డెవలప్ అవ్వదు, మధ్యలో లార్వల్ స్టేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాంటి టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమంటాము ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. సో దానిలో కనిపించే లార్వా ఏంటంటే ప్లాన్యులా లార్వా అనమాట నిడేరియన్స్లో. అయితే అలా ప్లాన్యులా లార్వా ఫామ్ అయ్యి సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా లార్వా ఫామ్ అయ్యి తర్వాత అది పాలిప్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఎంటైర్ ఆర్గానిజంని ఫామ్ చేస్తుంది. సో పాలిప్ ఫామ్ మెడ్యూసా ఫామ్. పాలిప్ ఏమో మెడ్యూసాని సెక్షువల్గా ఫామ్ చేస్తుంది, మెడ్యూసా ఏమో పాలిప్ని సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా ఫామ్ చేస్తుంది అనమాట. ఇది మనకి లైఫ్ సైకిల్ నిడేరియన్స్లో.
సో దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సీ యానిమోన్ ఉంది, దాన్ని ఎడామ్సియా అంటాం అన్నమాట. అది తర్వాత సీఫెన్ గార్గోనియా అంటాము. సో ఇదేంటంటే మనకి ఫ్యాన్లా కనిపిస్తుంది అనమాట చూడడానికి, సో అందుకని సీఫాన్ అంటాం. తర్వాత మ్యాండ్రియానా అని చెప్పి అది బ్రెయిన్ కోరల్ అంటాం అనమాట, ఎందుకంటే అది బ్రెయిన్ షేప్లో ఉంది కదా చూడడానికి, సో అందుకని అలా అంటాం. తర్వాత ఫైజేలియా అనే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం అనమాట దీన్ని కామన్గా. ఎందుకు అంటే మనకి ఇదివరకు యుద్ధాలు అవి జరిగినప్పుడు 18th century ఆ టైంలో ఏంటంటే పోర్చుగీస్ షిప్పులు ఉండేవన్నమాట. సో ఆ షిప్స్ అనేవి ఏంటి ఇలా చూడడానికి ఇలాగే ఉండేవి. సో వాటిని రిజెంబుల్ చేస్తూ ఈ ఆర్గానిజం ఉంది కాబట్టి దీన్ని మనం పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్పేసి అంటామన్నమాట. తర్వాత పెన్నెట్యులా అంటే సీపెన్, ఇది పెన్లా ఉంది కదా, సో అందుకని సీపెన్ అంటాం. ఇది సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నిడేరియా. తర్వాత టీనోఫోరా ఫైలం. సో టీనోఫోరాలో ఉన్న ఫైలం ఇది. టీనోఫోరా నిడేరియా కొంచెం బేసిక్ క్యారెక్టర్స్లో ఒకలానే ఉంటాయి. సో టీనోఫోరాని కామన్గా మనం ఏమంటామంటే సీ వాల్నట్ అని కానీ కోమ్ జెల్లీస్ అని కానీ మనం అంటాం అన్నమాట టీనోఫోరా వాటిని. అయితే ఇవి ఎక్స్క్లూజివ్గా మెరీన్లోనే ఉంటాయి. మనకి నిడేరియన్స్ అయితే ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి అండ్ మెరైన్లో కూడా ఉంటాయి. బట్ టీనోఫోరా మాత్రం ఓన్లీ మెరైన్లో మాత్రమే ఉంటాయన్నమాట. అండ్ వీటి షేప్స్ అనేవి ఎలా ఉండొచ్చు, బాడీ షేప్ అనేది మనకు దానిలో అయితే పాలిఫామ్ అయితే సిలిండ్రికల్గా ఉంటుంది, మెడ్యూసా ఫామ్ ఏమో అంబ్రిల్లా షేప్డ్ ఉంటుంది నిడేరియన్స్లో. కానీ దీనిలో చూసుకుంటే స్పిరికల్ షేప్లో ఉండొచ్చు, వీటి బాడీ సిలిండ్రికల్గా ఉండొచ్చు, రిబ్బన్ షేప్లో ఉండొచ్చు, అలా డిఫరెంట్ షేప్స్లో మనకి నిడేరియన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే వీటిలో మనకి రేడియల్ సిమెట్రీ కనిపిస్తుంది. రేడియల్ సిమెట్రీ అంటే ఏ ప్లేన్ నుంచి కట్ చేసిన 2 ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ అవుతుంది. తర్వాత వీటిలో ఏంటంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. వాటిని మనం కొల్లోబ్లాస్ట్ సెల్స్ అని అంటాం అన్నమాట. మనకి నిడేరియాలో అయితే నీడోబ్లాస్ట్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. టీనోఫోరాలో ఏం కనిపిస్తాయంటే కోలోబ్లాస్ట్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. ఈ కోలోబ్లాస్ట్ సెల్స్ కూడా ఏంటి మనకి డిఫెన్స్కి యూజ్ అవుతుంది, బ్రెయిన్ క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ అలా ఈ 2 ఫంక్షన్స్కి కూడా మనకి కోలోబ్లాస్ట్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. వీటిని ఆల్సో మనం లాసో సెల్స్ అని కూడా అంటాం అన్నమాట. కొల్లోబ్లాస్ట్ సెల్స్ కూడా ఏంటంటే లాసో సెల్స్ అని అంటాం అన్నమాట వీటిని. ఇవి కూడా వీటి యొక్క టీనోఫోరా యొక్క టెంటికల్స్ మీద మనకి ఏంటంటే ఈ లాసో సెల్స్ ఆర్ కొల్లోబ్లాస్ట్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. ఇది దీనికి యూనిక్ ఫీచర్ అన్నమాట టీనోఫోరాకి. డిఫెన్స్ అండ్ ప్రేని క్యాప్చర్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇవి ఏంటంటే ఆర్గనైజేషన్ డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్, అంటే ఎక్టోడర్మ్ ఉంటుంది అండ్ లోపల బయట ఎక్టోడర్మ్ లోపల ఎండోడర్మ్, ఈ 2 లేయర్స్ కనిపిస్తే మధ్యలో మీసోగ్లియా కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ బోత్ నిడేరియాలో అండ్ యాజ్ వెల్ యాజ్ టీనోఫోరా, ఈ రెండిట్లో కూడా మనకి ఏంటంటే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. టిష్యూ లెవెల్ అంటే వాటి దానిలో ఉన్న సెల్స్ అన్నీ కూడా టిష్యూస్ లాగా కన్వర్ట్ అయిపోయి ఉంటాయి. అంటే సేమ్ ఫంక్షన్ చేసేవన్నీ సెల్స్ అన్నీ కూడా టిష్యూస్ని ఫామ్ చేసి ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా ఆర్గన్స్ అలా ఫామ్ చేయవు, ఓన్లీ టిష్యూస్ దాకా ఫామ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇది వీటిలో ఇలా ఉంటుందన్నమాట. తర్వాత వీటి యొక్క బాడీలో చూసుకుంటే మనకి 8 ఎక్స్టర్నల్ రోస్ ఆఫ్ సీలియేటెడ్ కూమ్ ప్లేట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇలాగ కూమ్ లాగా మనకి ఏదైతే ఇలా ప్లేట్స్లా కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం ఒక ప్లేట్, ఇదో ప్లేట్ అలాగా వాటి బాడీ అంతా కూడా ఏంటంటే బయటకి రోస్ లాగా సీలియా ఉండి దానిపైన కోమ్ ప్లేట్స్ లాగా అవి డివైడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట టీనోఫోరాలో. సో ఈ కోమ్ ప్లేట్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయంటే ఆ ఆర్గానిజం మూవ్ అవ్వడానికి, లోకోమోషన్కి యూజ్ అవుతాయి. తర్వాత వీటిల్లో కూడా సేమ్ నిడేరియాలో ఉన్నట్టే ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ ఉంటుంది, ఇంట్రాసెల్యులర్ డైజెషన్, 2 కూడా. అంటే సెల్ బయట డైజెషన్ జరుగుతుంది, సెల్ లోపల కూడా మనకి డైజెషన్ అనేది జరుగుతుంది అనమాట ఈ రెండిట్లో. అండ్ టీనోఫోరాలో ఒక యూనిక్ క్యారెక్టర్ ఏంటి అని అంటే ఇవి బయోలుమినిసెన్స్ అనేది చూపిస్తాయి. బయోలుమినిసెన్స్ అంటే బయో అంటే లివింగ్ ఆర్గానిజం, లుమినిసెన్స్ అంటే లైట్ని ఎమిట్ చేయడం అనమాట. అంటే లివింగ్ ఆర్గానిజం అనేది మనకి లైట్ని ఎమిట్ చేస్తే దాన్ని మనం బయోలుమినిసెన్స్ అంటాం. సో ఈ టీనోఫోరాలో ఉన్న ఆర్గానిజమ్స్ అనేది లైట్ని ఎమిట్ చేస్తాయి అన్నమాట నైట్ టైం, అదంతా కూడా మెరైన్లో ఉంటాయి కాబట్టి అక్కడ మనకి బయోలుమినిసెన్స్ అనేవి చూపిస్తాయి, గ్లో అవుతాయి అన్నమాట.
అండ్ వీటిలో ఈ టీనోఫోరాలో ఏంటంటే సెక్సెస్ అనేవి సెపరేట్గా ఉండవు అనమాట. అంటే ఒకటే ఆర్గానిజంలో బోత్ మేల్ అండ్ ఫీమేల్ రెండు రిప్రొడక్టివ్ సిస్టమ్స్ కూడా మనకి ఒకటే ఆర్గానిజంలో కనిపిస్తుంది అనమాట. అయితే వీటిలో రిప్రొడక్షన్ చూసుకున్నట్లయితే సెక్షువల్ రిప్రొడక్షన్ మాత్రమే జరుగుతుందన్నమాట. అంటే మేల్ నుంచి గ్యామెట్, ఫీమేల్ నుంచి గ్యామెట్ వచ్చి ఆ రెండు ఫ్యూజ్ అయ్యి మనకి ఫర్టిలైజేషన్ జరిగి అలానే మనకి ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుందన్నమాట సెక్షువల్ రిప్రొడక్షన్లో. అండ్ ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఉంటుంది, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్గానిజం ఉంది, ఒకటే ఆర్గానిజంలో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ రెండు కూడా మేల్ నుంచి ఏమో మేల్ గ్యామెట్ స్పర్మ్ వస్తుంది అండ్ ఫీమేల్ నుంచి ఏమో ఓవమ్ వస్తుంది. రెండు కూడా ఏంటంటే ఆర్గానిజం యొక్క బాడీలో కాకుండా బయట అవుట్ సైడ్ ఎన్వైర్న్మెంట్లో మనకు అవి ఫ్యూజ్ అయ్యి ఈ ఓవమ్ అండ్ స్పర్మ్ ఆర్ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ రెండు ఫ్యూజ్ అయ్యి మనకి జైగోట్ని, అలాగా ఎంబ్రియోని, తర్వాత లార్వాని, అలా ఎంటైర్ ఆర్గానిజంని బాడీ బయట ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి రిప్రొడక్షన్ అనేది, ఫ్యూజన్ అనేది బాడీ బయట జరుగుతుంది, డెవలప్మెంట్ బయట జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటాం, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం అనమాట. అంటే బాడీ నుంచి బయట జరుగుతుంది. తర్వాత వాటి డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే ఇందాక నిడేరియాలో చెప్పినట్టు వాటి యొక్క డెవలప్మెంట్ స్టేజ్ అనేది డైరెక్ట్గా ఎంబ్రియో నుంచి డెవలప్ అవుతూ ఎంటైర్ ఆర్గానిజం డెవలప్ అవుతూ మధ్యలో మనకి ఏంటంటే లార్వల్ స్టేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అండ్ మనం నిడేరియాలో ఉన్న లార్వాని ఏమన్నామో ప్లాన్యులా లార్వా అన్నాం. అలానే టీనోఫోరాలో ఉన్న లార్వాని ఏమంటామంటే సిడిపిడ్ లార్వా అని అంటాం అన్నమాట. సో టీనోఫోరాలో మనకి ఇండైరెక్ట్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది, బాడీ బయట ఫర్టిలైజేషన్ జరుగుతుంది, అండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇండైరెక్ట్ డెవలప్మెంట్లో ఉన్న లార్వా ఏంటంటే సిడిపిడ్ లార్వా అనమాట టీనోఫోరాలో. సో టీనోఫోరాకి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అంటే మనం ప్లూరోబ్రాకియా ఇవ్వచ్చు, టీనోప్లానా ఇవ్వచ్చు, అలా అనమాట. సో నిడేరియాలో ఏంటి మనం సీఫాన్, సీపెన్ ఇవన్నీ చెప్పాం కదా, బ్రెయిన్ కోరల్, ఎడామ్సియా, తర్వాత ఏమో హైడ్రా అండ్ జెల్లీ ఫిష్, ఇవన్నీ ఎలా అయితే ఇచ్చామో ఎగ్జాంపుల్స్ కింద, అలానే టీనోఫోరాలో ప్లూరోబ్రాకియా ఒకటి, తర్వాత టీనోప్లానా, ఇవి ఎగ్జాంపుల్స్గా ఇస్తామన్నమాట. సో ఇది నిడేరియా అండ్ టీనోఫోరా గురించి. So that's it for the video. I hope you all like this video. Please subscribe to the channel and thanks for joining us in learning.